నమస్తే వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్ నేను సౌందర్య వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేశారు కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ అవకాశం ఇవ్వండి సిరికొండ మండలాన్ని సస్యశ్యామలం చేస్తా సిరికొండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ఏకగ్రీవ ఎన్నిక మొత్తం 50 మంది సభ్యులకు గాను 28 మంది సభ్యులు ఇందుప్రియకు చేతులెత్తి మద్దతు తెలపగా ఆర్డీఓ ప్రకటన కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసింది దుబాయ్లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అయ్యప్ప సేవా సమితి సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటా నగరంలోని మిర్చి కాంపౌండ్ ఎమ్మెల్యే ధన్పల్ నివాసంలో అయ్యప్ప సేవా సమితి భక్తులకు ఐడి కార్డుల ఆవిష్కరణ ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమక్షంలో గొట్టుముక్కలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిక రాష్ట్రంలో కాంగ్రెస్లోకి వెళ్లిన అవినీతి పరులు సత్య హరిశ్చంద్రుల్లాగా మాట్లాడడం హాస్యాస్పదం హైదరాబాద్లో బీఆర్ఎస్ సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతులకిచ్చిన మాట తప్పిన అబద్ధాల అరవింద్ను ఓడిద్దాం ఎన్ఆర్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు రూరల్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో అభివృద్ధి చేస్తానని నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ అవకాశం ఇవ్వండి వచ్చే యాసంగి పంటలోపు 21 ప్యాకేజీ పూర్తి చేసి ఇక్కడి ప్రాంత ప్రజలకు సాగునీరు ఇచ్చి సిరికొండ మండలంతో పాటు రూరల్ ప్రాంతాన్ని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి సహకారంతో సస్యశ్యామలం చేస్తామని అన్నారు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సొంత మండలమైన ఎలాంటి అభివృద్ధి చేయలేదని రైతులకు సాగునీరు అందిస్తానని చెప్పి రైతులకు సాగునీరు అందివ్వలేదని అన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడైన ధర్మపురి అరవింద్ జిల్లాలో చేసిన అభివృద్ధి శూన్యమని అన్నారు ఓట్ల ద్వారా అధికారంలోకి తెచ్చిన ప్రజలే ఓట్ల ద్వారానే ధర్మపురి అరవింద్కు బుద్ధి చెప్తారని అన్నారు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చిందని ఉచిత కరెంటు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని మళ్లీ ఈ రోజు గృహజ్యోతి ద్వారా ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందేనని అన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం 500కే సిలిండర్ ఇచ్చి మహిళలకు ఆర్థిక తోడ్పాటును అందించిందని అన్నారు ప్రతి రూరల్కు 3500 ఇందిరమ్మ ఇండ్లు పోడు పట్టాల లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తుందని అన్నారు ప్రజాభివృద్ధి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి ప్రజలు తనను ఎంపీగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో మండలంలోని పలు గ్రామాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి గడీల శ్రీరాములు వేల్మ భాస్కర్ రెడ్డి మండల అధ్యక్షుడు బాకారం రవి గొల్ల ఎర్రన్న దేగం సాయిలు ఆసిఫ్ ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదే కార్యక్రమంలో పాల్గొంటున్న మాజీ శాసనమండలి సభ్యులు
రెడ్డి గారు. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గా గడ్డం ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆర్డీఓ రఘునాథరావు అధ్యక్షతన నూతన చైర్పర్సన్ కొరకు జరిగిన మున్సిపల్ ప్రత్యేక సమావేశంలో 14వ వార్డుకు చెందిన ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నికైందని ఆర్డీఓ ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలో 49 మున్సిపల్ వార్డులు, ఒక ఎక్స్ అఫీషియే సభ్యులైన ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 50 మంది సభ్యులకు గాను కోరంకు 26 మంది సభ్యులు కావాల్సి ఉండగా 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారని ఆయన తెలిపారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ నుండి సీల్డ్ కవర్లో ఇందుప్రియ పేరు రాగా 48వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ అన్వర్ అహ్మద్, 38వ వార్డు కౌన్సిలర్ చాట్ల రాజేశ్వర్లు చైర్పర్సన్లుగా ఆమె పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కాగా 28 మంది కౌన్సిలర్లలో ఎవరైనా తటస్థంగా ఉన్నారా అని మరోమారు చేతులెత్తవలసిందిగా కోరగా అందరూ ఇందుప్రియ పేరును ఆమోదిస్తూ చేతులెత్తారు. అనంతరం కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానిస్తూ సంతకాలు చేశారు. ఇందుప్రియ మున్సిపల్ చైర్పర్సన్గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఆర్డీఓ ప్రకటిస్తూ డిక్లరేషన్ ఇచ్చిన అనంతరం ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత పాల్గొన్నారు. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని ఏడాదికి ముందే రేవంత్ రెడ్డి చెప్పారని ప్రభుత్వ సలహాదారులు షబీర్ అలీ అన్నారు. కామారెడ్డి పట్టణంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను నా భార్య మాట్లాడుకున్న ప్రైవేట్ సంభాషణలు మాటలు విన్నారని, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఫోన్లలో ట్యాపింగ్ చేశారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లడం ఖాయమని అన్నారు. 10 ఏళ్లుగా బీబీ పాటిల్ చేసిందేమీ లేదని, అభివృద్ధి అసలే చేయలేదన్నారు. 2 సార్లు గెలిచిన బీబీ పాటిల్కు మండలాల పేర్లు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని నాయకులకు పిలుపునిచ్చారు. 4 నెలల్లో 5 హామీలు పూర్తి చేశాం. ఏడాదిలోపు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని అన్నారు. కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తామన్నారు. నేను నా పెళ్ళం మాట్లాడుకునేది కూడా ఇంకా మేము వాళ్ళకేమో వస్తున్నది. మేము భార్యాభర్తలు మాట్లాడాలి. మేమే కాదు, కొంత మంత్రులు భార్యాభర్తలు మాట్లాడింది కూడా టైప్ చేసుకున్నారు. వాళ్ళ మంత్రులే కేసీఆర్ చుట్టాలు మాట్లాడుకున్న ఆడల మాటలు కూడా రికార్డ్ చేసుకున్నారు. అది చాలా పెద్ద నేరం. ప్రైవేట్ ఫోన్ ట్యాపింగ్ చేయడం పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ది లేకుండా అది నేరం. ఆ నేరం కింద కేసీఆర్ కుటుంబ నాయకులు చాలా మంది జైలుకు పోయారు. దుబాయ్లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనంలో ఎమ్మెల్సీ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి దుబాయ్లో తెలంగాణ ప్రవాసుల మరియు గల్ఫ్ కార్మికుల సమ్మేళనంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసిందని, వారి సమస్యలు పరిష్కరించే విధంగా త్వరలో కార్యరూపకల్పన చేస్తామని తెలిపారు. అనంతరం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని గల్ఫ్లో నివసిస్తున్న ప్రవాసులతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం వారి సలహాలు తీసుకున్నారు. గల్ఫ్లో నివసిస్తున్న వారు సమయం తీసుకుని జీవన్ రెడ్డి గెలుపు కోసం నిజామాబాద్ ఓటర్లకు అవగాహన కల్పించి తమ వంతు కృషి చేయాలని కోరారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమక్షంలో గొట్టుముక్కల బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. మాక్లూర్ మండలం గొట్టుముక్కల గ్రామం నుండి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుండి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నివాసం అంకాపూర్లో 50 మంది బీజేపీలో చేరారు. వీరికి బీజేపీ పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. మోడీ చేస్తున్న అభివృద్ధి చూసి బీజేపీలో చేరినట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారు మాజీ ఎంపీటీసీ గలిగ గంగాధర్, శ్రీకాంత్ ఆధ్వర్యంలో సాయిలు, నర్సయ్య వీరితో పాటు 50 మంది చేరారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రమావత్ సురేష్ నాయక్, కొండూరు ఎంపీటీసీ రాజు, గంగారెడ్డి, నర్సాగౌడ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని తెలంగాణ మాజీ శాసనసభాపతి బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలో సోమవారం జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పారు. అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మరోసారి అబద్దాలు చెబుతూ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ఎంతో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలంతా కృషి చేయాలని కోరారు. పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ, బోధన్ నుండి బీదర్ వరకు రైల్వే లైన్ కోసం తన వంతు కృషి చేస్తానని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ బాన్స్వాడ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానన్నారు. Whatever
కాంగ్రెస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమక్షంలో సిరికొండకు చెందిన పలువురు కాంగ్రెస్లో చేరారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి టి జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీలో చేరిన పలు గ్రామాల వివిధ పార్టీలకు చెందిన నాయకులకు పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమని, కులాలు మతాల పేరుతో రాజకీయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ బూత్ కమిటీ సభ్యుల సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఎమ్మెల్యేలు రాకేష్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డిలు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ పబ్బం గడుపుకుంటుందని, రాష్ట్రాన్ని దోచుకోవడమే తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీని దేశం నుండి తరిమి కొడతామన్న కేసీఆర్ను ఎన్నికల్లో ప్రజలు తరిమి కొడితే వెళ్లి ఫామ్ హౌస్లో పడ్డారని ఎద్దేవా చేశారు. అవినీతి కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని, కేసీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మోటార్లకు మీటర్లు పెడతామని బీజేపీ ఏనాడు చెప్పలేదని, కేవలం రైతుల్లో ఆందోళన కలిగించడానికే టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని రైతులు నమ్మవద్దని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 నుండి 12 స్థానాల్లో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఎంపీ అరవింద్ మాట్లాడుతూ శ్రీరామనవమి, హనుమాన్ జయంతి పండుగలు హిందూ ప్రజలు ఘనంగా నిర్వహించుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా డీజే అనుమతులు ఇవ్వాలని అన్నారు. హిందువులు మెజార్టీగా ఉన్నంత వరకు మాత్రమే భారతదేశం సెక్యులర్గా ఉంటుందని, బీఆర్ఎస్ కాంగ్రెస్ పొలిటికల్ హిందువులను అవసరాన్ని కొద్ది వేషాలు మార్చుతున్నారని అన్నారు. జాతీయ భావం, దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కోటు వేయాలని, నిక్కసైన భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోదీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులు గెలవాలని, అప్పుడే గ్రామాలు బాగుపడతాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం జిల్లాలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసే వరకు తాను నిద్రపోనని అన్నారు. పార్టీ కూడా పట్టించుకోరు. 400 సీట్లు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నడిచే ఎన్డీఏ ప్రభుత్వానికి వస్తాయి. దాంట్లో ఎటువంటి డౌటు లేదు. ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడికి ఇది మోస్ట్ లైఫ్ టైంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎన్నిక ఇది. ముఖ్య అతిథిగా డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ సంకల్ప పత్రం ఓట్లు దండుకోవడానికి కాదని, దేశ ప్రజల భవిష్యత్తును నిర్ధారించే పత్రమని, ప్రగతి నివేదిక అని అన్నారు. 10 సంవత్సరాల్లో 34 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పేదల బ్యాంకుల్లోకి వేసిన ఘనత మోదీకి దక్కుతుందని, రాజీవ్ గాంధీ హయాంలో దళారులే లబ్ధి పొందేవారని, బీజేపీ హయాంలో ప్రతి పేద మధ్యతరగతి వారు లబ్ధి పొందుతున్నారని అన్నారు. జాతి మత భేదాలు లేకుండా పార్టీలకు అతీతంగా యూపీలో లబ్ధిదారులకు అన్ని రకాల పథకాలు అందుతున్నాయని తెలిపారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీని జిల్లా ఎంపీ అరవింద్ నిలబెట్టుకున్నాడని, పీఎం నోటు ద్వారా పసుపు బోర్డు ప్రకటన ఇప్పించిన ఘనత ఎంపీ అరవింద్కు దక్కుతుందని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో సైతం ఎంపీగా అరవింద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా, నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి, జగిత్యాల జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెంకట్రామ్, బాల్కొండ ఇన్ఛార్జ్ మల్లికార్జున్ రెడ్డి, బీజేపీ జిల్లా, నియోజకవర్గ, మండలాల నాయకులు, కార్యకర్తలు, బూత్ కమిటీ సభ్యులు తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేకమైనటువంటి రాజకీయ మార్పులు తెలంగాణలో టీఆర్ఎస్ పూర్తిగా మునిగిపోయిన పడవ భవిష్యత్తులో మునిగిపోయే పడవ కాంగ్రెస్ కాబోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మిషన్ 15 పేరు మీద ఏదైతే వాళ్ళ మీరు మీ మమతా బెనర్జీ స్వయంగా 40 సీట్లు సాధించలేని కాంగ్రెస్. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల ఎమ్మెల్యే ధన్పల్ నివాసంలో అయ్యప్ప సేవా సమితి సభ్యులకు ఐడి కార్డును ఆవిష్కరించారు. నగరంలోని మిర్చి కాంపౌండ్లో గల అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ నివాసంలో అయ్యప్ప సేవా సమితి ఐడి కార్డులను ఆవిష్కరించారు. అయ్యప్ప భక్తులకు శబరిమల తీసుకువెళ్లే బాధ్యత ఈ అయ్యప్ప సేవా సమితి తీసుకుంటుందని, నా వంతు సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. భవిష్యత్తులో ఇందూరు అయ్యప్ప సేవా సమితి రోజురోజుకు అభివృద్ధి చెందాలని కోరారు. వారికి తెలియని విషయాలు, అనేక విషయాలు మా గురుస్వాములు, ముఖ్యంగా దీనికి మా అందరికీ ఇన్స్పిరేషన్
పూజ్యులు పెద్దలు సుబ్బారావు గురుస్వామి ఆధ్వర్యంలో ఈ బృందం అంతా కూడా మేము ముందుకు సాగేది. ఈ విధంగా రోజు రోజుకు ఇంతింత పెద్ద ఎత్తున అయిన విధంగా ఈరోజు 75 మంది ఈ బృందము. దాంట్లో ముఖ్యంగా నామదేవాడ తరఫు నుండి లాభశెట్టి శ్రీను గురుస్వామి వారి బృందము, అంటే ఇందూరు నగరంలోని నలుమూలల నుండి అయ్యప్పలు ఈ బృందానికి అటాచ్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే కన్యాస్వాములకు కూడా ఒక భరోసా ఈ బృందంతో ఉంటే ఆ దీక్ష విజయవంతము, మరియు దీక్షాకాలం మొత్తం కూడా కార్యక్రమాలు విజయవంతమవుతాయి అనే ఒక నమ్మకంతో ఈ అయ్యప్ప బృందము ముందుకు సాగుతూ ఉంది. ఇది ఆధ్యాత్మికతలో ముందు ఉంటూ భవిష్యత్తులో ఇందూరు నగరంలో ఏది అవసరం ఉన్నా ప్రజలకు సంఘ సేవలు కూడా ముందుంటామని తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్లోకి వెళ్లిన అవినీతి పరులు సత్య హరిశ్చంద్రుల్లాగా మాట్లాడడం సిగ్గుచేటని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో దొంగే దొంగ అన్నట్లుగా దెయ్యాలే వేదాలు వల్లించినట్లుగా కాంగ్రెస్లోకి వెళ్లిన అవినీతి పరులు సత్య హరిశ్చంద్రుల్లాగా మాట్లాడుతున్నారన్నారు. అమ్మపాలు దాగి రొమ్ము గుద్దినట్లు రంజిత్ రెడ్డి పార్టీ మరియు అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరినట్లు చెప్తున్నారన్నారు. ఆయనకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య ఒప్పందం ఏంటో చెప్పాలన్నారు. కోడిగుడ్లు అమ్ముకునే రంజిత్ రెడ్డి చేవేళ్ల నియోజకవర్గంలో 3000 ఎకరాలు సంపాదించిందన్నారు. మా పార్టీ నుండి పోయిన సోకాల్ నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు. సిద్దిపేట జిల్లాలోని ధర్మాజిపేట సర్వే నంబర్ 591లో 9 ఎకరాలు 27 గుంటల అసెన్ భూమి, మరో చోట 4 ఎకరాల అసెన్ భూమిని బ్యాంకులో తనిఖీ పెట్టి 233 కోట్ల రూపాయల అప్పు తెచ్చుకున్నారన్నారు. ఈ ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ చట్టవిరుద్ధంగా బ్యాంక్ లోన్ తీసుకున్నారన్నారు. గతంలో బండ్ల గణేష్ ల్యాండ్ కూడా రంజిత్ రెడ్డి గుంజుకున్నారన్నారు. బ్యాంకులను మోసం చేసే రంజిత్ రెడ్డి చేవేళ్ల ప్రజలకు ఏం మేలు చేస్తాడో అర్థం కావడం లేదన్నారు. పుప్పాలగూడ సర్వే నంబర్ 341లో 1,44,00,000 స్క్వేర్ ఫీట్ల మేర అక్రమ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు. కందిశీకుల భూమి, అసైన్ భూముల్లో బహుళ అంతస్తుల భవనాలు కడుతున్నారు. బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన జితేందర్ రెడ్డి, వియ్యంకుడు సుదర్శన్ రెడ్డి రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్లో భాగస్వామన్నారు. దాని వైపు చూడకుండా ఉండేందుకే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిందన్నారు. 4 పార్లమెంట్ స్థానాల్లో రంజిత్ రెడ్డి డబ్బులు ఖర్చు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. ఆయనతో కలిసి మాజీ మంత్రి మహేందర్ రెడ్డి భూ కబ్జాలు చేయడంలో దిట్ట. పంచభూతాలను వదలని వ్యక్తి రంజిత్ రెడ్డి. ఆయన చేయని అవినీతే లేదన్నారు. కరీంనగర్లో పుట్టిన రంజిత్ రెడ్డి చేవేళ్ల వ్యక్తినే కాదు, వలస వచ్చి కూడా ఇక్కడ బిజినెస్ పెట్టుకున్నాడు. చేవేళ్ల ప్రజలు ఆయనకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. రోజుకొక ఎపిసోడ్తో మీడియా ముందుకు వస్తాను, రంజిత్ రెడ్డి అవినీతి బయట పెడతానన్నారు. రంజిత్ రెడ్డికి అక్రమాల చిట్టా చూపి రేవంత్ రెడ్డి బెదిరించాడు. అందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడన్నారు. రంజిత్ రెడ్డిని చేవేళ్ల పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఓడించండి, కాసాని జ్ఞానేశ్వర్ని భారీ మెజార్టీతో గెలిపించండి అన్నారు. అనుకుంటున్న రంజిత్ రెడ్డి ఆయన వేసేటువంటి మేకవన్నే పులులాగా తిన్నింటి వాసాలు లెక్కబెట్టి తిన్న అన్నంలో ఉంచే ఈ కోళ్ళ డాక్టర్, కోళ్ళకు సూదులు ఇచ్చే డాక్టర్ రంజిత్ రెడ్డి కోడిగుడ్లు అమ్ముకునేటోడు. కోళ్ళ దానాలో విషం అమ్ముకొని ఆ కోళ్ళ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములను గుంజుకున్నాడు. ఇవాళ ఈయన ఆస్తి ఈ చేవేళ్ల నియోజకవర్గంలో 3000 ఎకరాలు, దగ్గర 3000 ఎకరాలు ఆయన కంపెనీలు అన్నిటికుంటారు. సరే ఉంటే ఉండని సంపాదించిండు. అది ఎట్లా సంపాదించిండో ఇప్పుడు అఫిడవిట్లో మెన్షన్ చేయాలి. మరి ఆయన నిజమైన నిజాయితీ పరిధి అయితే సత్యహరిచంద్ర అయితే రేవంత్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. వారు ఏమంటున్నారు, ఇక్కడ ఉంటేనే వ్యభిచారం అంటున్నారు, అక్కడనేమో సత్యహరిచంద్రుడు అంటున్నారు. మేమేమంటున్నామంటే ఇక్కడుంటే సంసారం, ఇక్కడుంటే వ్యభిచారం, అక్కడుంటే సంసారం అని చెప్పి ఆ పార్టీలోకి తీసుకున్నాడు. ఈ రంజిత్ రెడ్డిని, ఈ రామ్మోహన్ని, ఈ దానం నాగేందర్ గారిని, అదేవిధంగా ఇంకా సోకాల్డ్ మన పార్టీ నుంచి పోయిన వాళ్ళందరూ. ఇవాళ ఈ రంజిత్ రెడ్డి అనే వ్యక్తి పంచభూతాలను దేన్ని వదలలే, భూమిని వదలలే, కోళ్ళ దానాన్ని వదలలే, దానా స్కామ్ వదలలే, మక్కల దందల వదలలే, మక్కల స్కామ్లో ఉన్నాడు, భూ అక్రమంలో ఉన్నాడు, అసైన్మెంట్ ల్యాండ్లలో ఉన్నాడు. సర్వే నంబర్ 591లో 9.27, ఇది కొద్దిగా మా విలేకరి మిత్రులకు ఇది
చెప్తా సార్, చెప్పి పేపర్లు కూడా ఇస్తా, మళ్ళీ ఇండివిజువల్ బయటలు కావాలంటే కూడా ఇస్తాం మీకు. సర్వే నంబర్ 591. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థుడే కానీ కాంగ్రెస్ ది అసమర్థ ప్రభుత్వం అని ఎంపీ అరవింద్ వ్యాఖ్యానించారు. ఆదివారం ఎంపీ అరవింద్ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ బీజేపీలో చేరుతారంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతానంటే స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తానని, ఆయనకు మరో 15 ఏళ్లు రాజకీయ జీవితం కనపడుతుందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి మాత్రం భవిష్యత్ లేదన్నారు. రేవంత్ పాల్గొన్న ఆప్కి అదాలత్ కార్యక్రమం ఓ కామెడీ షోగా జరిగిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు. సకాలంలో వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, మరోవైపు అకాల వర్షాలకు పంట నష్టపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. 500 రూపాయల బోనస్ చెల్లించి వడ్లు కొంటామని చెప్పిన కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు బోనస్పై ఎందుకు ప్రకటన చేయట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ బిల్లులు కూడా రెట్టింపుగా ఇస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు 30కి మించి సీట్లు రావన్నారు. ఎన్డీఏకు 400 పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. 6 మెయిన్గా ఒకటి ఇంప్లిమెంట్, 2 ఇంప్లిమెంట్ చేసో, 3 ఇంప్లిమెంట్ చేసో, లేకపోతే ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేస్తామో దానికి బడ్జెట్ కేటాయించో, ఏమాత్రమన్నా క్లూ ఉంటే సరే 40% చేసిండు, 60% తర్వాత చేస్తాడు. కరెంటు బిల్లులు కూడా ఒక నెల రాలేదు, 2వ నెల నుంచి డబల్ వస్తున్నది. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి, ఉన్న సమర్థత కూడా పోగొట్టుకుంటారు. ఫైనలీ ఏదైతుందో రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటే మీకు ఉన్న ఇంత అంత ఎఫిషియన్సీ కూడా పోతుంది. అవి బయట రూమర్సా ఏందా నాకు తెలియదు, కానీ బట్ మీకున్న 15 సంవత్సరాల ఫ్యూచర్ కూడా నాశనం అవుతుంది కాంగ్రెస్లో ఉంటే. కాంగ్రెస్ పార్టీవి బుట్టాచోర్ మాటలు, అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. సోమవారం భీమగల్లో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై గ్రామాల్లో ప్రజలు ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. కళ్యాణ లక్ష్మి కింద అదనంగా ఇస్తామన్న తులం బంగారం, నిరుద్యోగ భృతి, మహిళలకు పెన్షన్, రైతు రుణమాఫీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎంపీ అరవింద్ నిజామాబాద్కు చేసిందేమీ లేదన్నారు. పసుపు బోర్డు పేరిట రైతులను మోసం చేశారని మండిపడ్డారు. తన రాజకీయ ఎదుగుదలకు సిరికొండ, బాల్కొండ ప్రాంత ప్రజలే కారణమని బాజిరెడ్డి పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే వరకు ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకున్నారని తెలిపారు. తాను పక్క లోకల్ అని, బుల్లెట్ దిగిన ప్రాణాలకు తెగించి నిలబడిన వ్యక్తినని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు. ప్రతిదీ కూడా డబ్బులు ఇస్తా, డబ్బులు ఇస్తా మరేమన్నాడు కేసీఆర్ రుణమాఫీ చేసింది కదా, మీకు మీ అందరూ అంటే కొట్టేస్తారు కదా, అట్లేం లేదు. ఇవాళ 2 లక్షల బ్యాగులు తీసుకున్నారు. నేను గెలవని నవంబర్ 9th నాడు రుణమాఫీ మాఫ్ చేశాను. అది పద్ధతి. ఈ విధంగా ప్రజలు మభ్యపెట్టి ఓట్లేసుకొని గది మీద కూర్చుంది. ఇప్పుడు ఒక బ్రేక్. నిజామాబాద్ ప్రజలకు శుభవార్త. గత 16 సంవత్సరాలుగా నిరంతరం సేవాభావం, అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు ఆదరణ చూపిస్తున్న నిజామాబాద్ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, మా యొక్క నూతన ప్రాజెక్ట్ అశోక హైట్స్ మాధవనగర్ నందు ప్రారంభించబడింది. మీరు ఎల్లప్పుడూ ఆనందకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారా? అయితే శ్రీ అశోక బిల్డర్స్ అండ్ డెవలపర్స్ వారి అశోక హైట్ ద్వారా మీ కలలను నిజం చేసుకోండి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన హంగులతో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఏర్పాటు చేయబడిన డీలక్స్ 2 and 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ కలవు. నిర్మాణం యాజ్ రెరా యాక్ట్, గవర్నమెంట్ డిటిసిపి అప్లోడ్ కలిగిన 24 hours వాటర్ ఫెసిలిటీ, అతిపెద్ద కాన్ఫరెన్స్ హాల్, విజిటర్స్ రూమ్. మా ప్రత్యేకతలు: ప్రశాంతమైన వాతావరణం గల గణపతి ఆలయం, సువిశాలమైన క్లబ్ హౌస్, షటిల్ కోర్ట్, ల్యాండ్స్కేపింగ్, క్లబ్ హౌస్ లో లేడీస్ జిమ్, జెంట్స్ జిమ్, ప్లే గ్రౌండ్ ఫర్ చిల్డ్రన్, సోలార్ పవర్ ఫినిషింగ్, ఫుల్ బ్యాకప్ జనరేటర్ ఫెసిలిటీ, చక్కటి వెంటిలేషన్ కలిగిన అశోక హైట్స్ కు విచ్చేసి నేడే బుక్ చేసుకోండి. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ ఎం తిరుపతి రెడ్డి 9440461610 and 8555951010. అశోక హైట్స్, మాధవనగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
నిజామాబాద్ నగరంలో అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అగ్నిమాపక వారోత్సవాల అవగాహన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఫైర్ ఆఫీసర్ జి మురళీ మనోహర్ రెడ్డి నేతృత్వంలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పి నర్సింగరావు ఆధ్వర్యంలో నగరంలోని పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా బస్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు ఫైర్ ఫైటింగ్, ఇతర అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన అంశాలపై అవగాహన కల్పించారు. రోజు మనం అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిన్న మన కలెక్టర్ గారు కరపత్రాలు ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మన 1966లో మన ఫైర్ సర్వీస్లో డాక్యార్డ్ బొంబాయిలో అగ్నిని ఆర్పుతుండగా ఒక 66 మంది చనిపోయినారు. వారికి ఒక మనిషి శాంతి కోసం తోడు ఇండియాలో మనకు ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయబడుతుంది. మధ్యాష్కి గౌడ్కు మాతృవియోగం కలిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ నిజామాబాద్ మాజీ ఎంపీ మధ్యాష్కి గౌడ్ తల్లి అనసూయ కన్నుమూశారు. వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఈ ఉదయం బంజారా హిల్స్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆమె పార్థివ దేహాన్ని మధ్యాహ్నం ఓల్డ్ హయత్ నగర్లోని మధ్యాష్కి స్వగృహానికి తీసుకురానున్నారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో అగ్ని హోమం వైభవంగా నిర్వహించారు. నగరంలోని సుభాష్ నగర్లో గల శ్రీ రామాలయంలో సోమవారం అగ్ని హోమం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అత్యంత వైభవంగా నిర్వహించారు. సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సరళ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించింది. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీజేఎల్పీ నేత ఏలిటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజ నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బంగల్పేట్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం బంగల్పేట్ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి బీజేపీ ప్రయత్నం చేస్తున్న అభివృద్ధి పథకాలను వివరించారు. ఈ ప్రచారం 3 రోజుల పాటు కొనసాగుతుందని ఆయన తెలిపారు. నియోజకవర్గం తరఫున ప్రారంభించడం జరిగింది. ఇంటింటి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిలో ప్రతి ఓటర్ని కలవడనే ఒక ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, బూత్ లీడర్లంతా కూడా ప్రతి ఇంటికి చేరుకోవడం జరుగుతుంది. K6 వార్తకు జిల్లా కలెక్టర్ స్పందించారు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన సిర్నాపల్లి గ్రామంలోని మెట్ల బావిని ఉపాధి హామీ కూలీలతో శుభ్రపరచడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలోని అప్పటి దొరసాని సిర్నాపల్లి శీలం జానకిబాయ్ ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయం ఆవరణలో మెట్ల బావిని నిర్మించారు. 100 సంవత్సరాలు గడిచినా బావి చెక్కు చెదరలేదు. చెట్లు పొదలతో నిండిపోయింది. ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు జిల్లా పరిషత్ చైర్మన్ దాదానగర్ విఠలరావు దృష్టికి K6 తీసుకెళ్లింది. వెంటనే స్పందించి చరిత్ర కలిగిన మెట్ల బావిని ఉపాధి హామీ కూలీలతో శుభ్రపరిచి బావి చుట్టూ మేష్ జాలిని ఏర్పాటు చేశారు. గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జడ్పీ చైర్మన్ విఠలరావులకు కృతజ్ఞతలు తెలిపారు. మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 28 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మద్యం కేసులో బారాసా ఎమ్మెల్సీ కవితను సిబిఐ అధికారులు రౌజ్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆమెకు ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. దీంతో అధికారులు మరోసారి కవితను తిహాడ్ జైలుకు తరలించనున్నారు. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించాలని సిబిఐ కోర్టు కోరగా కోర్టు 9 రోజులకు అనుమతించింది. ఇది సిబిఐ కస్టడీ కాదని భాజపా కస్టడీ అని కవిత విమర్శించారు. బయట భాజపా నేతలు మాట్లాడేదే, లోపల సిబిఐ అధికారులు మాట్లాడుతున్నారని తెలిపారు. 2 ఏళ్ల నుంచి అడిగింది అడుగుతున్నారని చెప్పారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది, లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 ఏళ్ల నుంచి నథింగ్ న్యూ. ఈ నెల 15న బిఎన్ఆర్ కేఎస్ జిల్లా సమావేశం జిల్లా అధ్యక్షులు నీలం రామచందర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని ఆ సంఘ పెద్దలు తెలిపారు.
బీఆర్ఆర్ కేఎస్ జిల్లా సమావేశం ఈ నెల 15న జిల్లా అధ్యక్షులు నీలం రామచందర్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు సమక్షంలో నిర్వహిస్తున్నామని వలస కార్మికులను రెగ్యులర్ చేసి వారి ఆధార్ కార్డు ద్వారా తెలంగాణ లేబర్ బోర్డు నుంచి లేబర్ కార్డు మంజూరు చేయాలన్నారు. కార్మికులకు ప్రమాదవశాత్తు మరణించడంతో 15 రోజుల వ్యవధిలో ఇన్సూరెన్స్ వాళ్ళ అకౌంట్ ఖాతాలో జమ చేయవాలన్నారు. ఏది కానీ కరెక్ట్ అందలేదు. లేబర్ బోర్డు నుంచి వచ్చేటి కూడా వేరే వాళ్ళే దొబ్బిపోతున్నారు కానీ అసలైన కార్మికునికి ఏ ఫండ్స్ ఏదే కానీ ఏది వస్తలేదు. కార్మికులని గుర్తింపు కూడా ఉండలేదు. అది ఆన్లైన్ చేసిన నుంచి వారం రోజులు తిరిగిన టంబు వస్తలేదు. మేస్త్రి పని వర్క్ చేసిన వాళ్ళకు గీతలు అరిగిపోతాయి. ఆ టంబు వస్తలేదు. అది ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సాలూర శివార్లోని వంటి హనుమాన్ ఆలయ శిఖర ప్రతిష్టాపనను సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామస్తులు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. పండితులు ఒంటి హనుమాన్ ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి భక్తులకు వివరించారు. సాలూర శివార్లో గల వంటి హనుమాన్ ఆలయ శిఖర ప్రతిష్టాపనను సోమవారం ఉదయం 9 గంటలకు గ్రామస్తులు వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతిష్ఠించారు. పండితులు ఒంటి హనుమాన్ ఆలయం యొక్క గొప్పతనాన్ని గురించి భక్తులకు వివరించారు. కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు ఉన్నారు. ఆంజనేయ స్వామి శిఖర ప్రతిష్టలో భాగంగా మనకు కొలువైన గ్రామంలో మనకు సాలూరా గ్రామం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఈ ఆలయానికి మనకు మొక్కుకోవడం ద్వారా అనేక కోరికలు తీరి అనేక భక్తుల ప్రకారం శిఖర ఆ ప్రతిష్టను జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఒంటి ఆంజనేయ స్వామి అనే గుడికి ఎలా పేరు వచ్చిందంటే ఒంటి కాలు పైన నిలబడి ఆ విధంగా సముద్రాన్ని ఆ విధంగా లంకకు చేరుకున్నాడు. సముద్రం నుంచి లంకకు చేరుకున్నాడు కాబట్టి ఈ ఆంజనేయ స్వామికి ఒంటి ఆంజనేయ స్వామి పేరు వచ్చింది. కాబట్టి ఆంజనేయ స్వామి రైతుల ఓట్లతో గెలిచి రైతులకే చటగోపం పెట్టిన ఎంపీ అరవింద్ నిస్సిగ్గుగా అబద్దాలు ఆడి రైతులను వంచడం సిగ్గుచేటని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు మండిపడ్డారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ కమిటీ రైతు ఐక్య వేదిక ఉమ్మడి జగిత్యాల జిల్లా కమిటీల సమావేశం జరిగింది. పలు అంశాలు చర్చించి నిర్ణయాలు తీసుకుని ఉమ్మడి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రైతు జేఏసీ కన్వీనర్ వి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ రైతు ఓట్లతో గెలిచి రైతులకే షడగోపం పెట్టిన ఎంపీ అరవింద్ నిస్సిగ్గుగా అబద్దాలాడి రైతులను వంచడం సిగ్గుచేటన్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చి దేశ ప్రధాని మోదీ చేత పసుపు బోర్డు అనే అబద్ధ ప్రకటన ప్రకటించి రైతులకు మొండి చేయి చూపారన్నారు. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ రైతులను వంచడానికి కొత్త తెర లేపారన్నారు. అందులోనూ భాగంగానే అబద్దాల్లో ఆరితేరిన అరవింద్ ప్రధాని నోటితో కూడా అబద్దాలు ఆడించి అబద్ధపు ప్రకటన చేపించారన్నారు. ప్రధాని ప్రకటించిన దానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి నోటిఫికేషన్ కానీ సర్క్యులర్ కానీ స్పష్టంగా నిధులు కానీ స్థలం ఎంపిక కానీ ఇప్పటికీ స్పష్టత లేదని, అందుకే అది మోసపూరితమైన ప్రకటన అని చెప్పక తప్పదని ఆయన పేర్కొన్నారు. దేశ సంపదను అంతా కొద్దిమంది కార్పొరేట్ శక్తుల్లో కేంద్రీకరించే విధంగా మోడీ ప్రభుత్వ నిర్ణయాలున్నాయి అని, అందుకే పసుపు పంటను కూడా వారికి అప్పచెప్పేందుకే రైతులను ముఖ్యంగా పసుపు రైతులను బలిపశువులు చేశారన్నారు. కార్యక్రమంలో రైతు ఐక్యచరణ కమిటీ ఆర్మూర్ డివిజన్ రైతు ఐక్య వేదిక ఉమ్మడి జగిత్యాల జిల్లా కమిటీ కన్వీనర్లు బి దేవారం, సుర్బిర్యాల లింగారెడ్డి, జె నారాయణ రెడ్డి, పి రామకృష్ణ నాయకులు, ఓ యాదవ్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, మంతని గంగారం, పాపయ్య, బి బాబన్న, ఎం లింబాద్రి, ఆర్ దామోదర్, బి సర్పంచ్ సాయిలు, గ్యామ గంగారం తదితరులు పాల్గొన్నారు. హామీతో భరోసాతో పోటీ చేసి ఆ భరోసాని సొమ్ము చేసుకొని 5 రోజుల్లోనే పసుపు బోర్డు ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు కావస్తా ఉంది. తిరిగి ఎన్నికలు నోటిఫికేషన్ కూడా వచ్చింది. నామినేషన్ రేపో మాపో ప్రారంభమవుతాయి. కానీ దానికి అతి గతి లేకుండా ఉంది. కాబట్టి పసుపు బోర్డు సాధన, రెండవది ఎంఎస్పి జాబితాలో పసుపుని చేర్చడానికి ఇది శాశ్వత పరిష్కారం అనేది నమ్మి ఈ రెండింటి సాధన కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా 2019లో పసుపు బోర్డుని మోసం చేసిన అరవింద్ను ఓడించడానికి, రైతు వ్యతిరేకి అరవింద్ని ఓడించడానికి మేము గ్రామాల్లో ప్రచారం చేయాలని, పసుపుపై చర్చ అనే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలని మా పీఎంపీ సభ్యులపై ప్రభుత్వం చేస్తున్న దాడులను తక్షణమే ఆపాలని తెలంగాణ పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యదర్శి సాయిబాబా, జిల్లా అధ్యక్షులు బి భాస్కర్ రాజ్ అన్నారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ సభ్యులు ఆరోగ్య సమస్యలపై
అనేక సేవలు చేస్తుందని తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక వినాయక్ నగర్లో గల పీఎంపీ కార్యాలయంలో తెలంగాణ పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా, జిల్లా అధ్యక్షులు భాస్కర్రాజ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రథమ చికిత్స అందించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారన్నారు. తమపై కక్షపూరిత చర్యతో ఐఎంఎస్ సభ్యులు పీఎంపీ సభ్యులపై దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. 60 సంవత్సరాలుగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పీఎంపీ ప్రథమ చికిత్స వ్యవస్థ ఉందని, తద్వారా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తున్నామన్నారు. ప్రతి పీఎంపీ నర్సింగ్ హోంలలో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో కూడిన సర్టిఫికెట్ పొందిన వారే ఉన్నారని తెలిపారు. అమాయక సామాన్య ప్రజలు బయటకు వెళ్లి పెద్ద పెద్ద ఆసుపత్రుల్లో లక్షలు ఖర్చు చేసి ఆస్తులు అమ్ముకున్న పరిస్థితి ఎన్నో చూశామని తెలియజేశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఒకరిద్దరు చేసిన నిర్లక్ష్యానికి వ్యవస్థని తప్పుపట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు వినతి పత్రం అందజేయడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డికి కూడా కలిసి తమ ఇబ్బందులను తెలియజేసే వినతి పత్రాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యపాల్, రాష్ట్ర కోశాధికారి సాంబశివరావు, జిల్లా కోశాధికారి భోజన్న తదితరులు పాల్గొన్నారు. దాడులు చేయడము దాన్ని ఖండిస్తున్నాం మేము, ఎందుకంటే ఇది పద్ధతి కాదు. మరి ఈరోజు మేము రేవంత్ అన్న సీఎం గారికి అడుగుతున్నాం, మరి అన్న మీకు ప్రతి ఒక్క విలేజ్లో ఒక ఎంబీబీఎస్ పెట్టండి, మరి ఆ విలేజ్ ప్రజలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది. మరి వాళ్ళు ఉన్నాక మా దగ్గరికి రారు కదా, మరి వాళ్ళు లేనప్పుడు మేము సేవలు అందించే వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ గ్రామంలో మేము ఒక నెల రోజులు బంద్ పెడితే మరి మీ పరిస్థితి అనేది కూడా ఏంది మీకు అర్థమవుతుంది. మరి ఇలాంటి దాడులు మీరు చేయొద్దు. మా దాంట్లో తప్పులు ఎవరు చేస్తుండొచ్చు, చేసిన వారికి ఒకరు శిక్షించండి, మిగతా వాళ్ళు చేయట్లేదు, సేవ చేస్తున్నారు, అంత అమాయకులు ఉన్నారు. మరి ప్రజలకు ఈరోజు ప్రజలు గ్రామాలలో డబ్బులు లేకున్నా ఇంటికి వచ్చి వాళ్ళు పనిలోకి వెళ్ళినప్పుడు కూడా మరి నాకు ఈ ప్రాబ్లం ఉన్నది, ఈ నొప్పులు ఉన్నాయి, లేకపోతే ఇది ఉన్నది, ఆ ట్రీట్మెంట్ తీసేసుకొని పైసలు లేకున్నా కూడా మేము మళ్ళీ తర్వాత ఇస్తామని వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు డబ్బులు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకోవాల్సిందే. మరి వాళ్ళ అసంటి మంచి సేవలు చేస్తున్నప్పుడు మరి రాత్రి వేళల్లో నిజామాబాద్ పల్లెల నుంచి పట్టణం నిజామాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ చేయాలంటే చిన్న ప్రాబ్లం, సర్ది కానీ, దగ్గు కానీ, జ్వరాలు కానీ, ఏమైనా బాడీ పెయిన్స్ కానీ ఇలాంటి వీటికి నిజామాబాద్ వస్తే వేలలో ఖర్చులు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి గరీబులు భరించుకుంటారు. మోర్తాడ్ మండలం దోన్పాల్ గ్రామంలో శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి విగ్రహ ఏకశిలా ధ్వజం స్తంభం ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 14 నుండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయని పెద్దలు తెలిపారు. నేడు భగవత్ ప్రార్థన, స్వస్తి పుణ్యవచనం, రక్షసూత్రధారణ, బ్రాహ్మణ పూజ, యాగశాల ప్రవేశం, అఖండ దీపారాధన, వాస్తు పూజన సహిత పర్వగ్నీకరణము, దేవతా ఆహ్వానం, సర్వతో భద్రాది సర్వమండల దేవతా హోమం, జలాదివాసం నిర్వహించామని వేద పండితులు శ్రీ గురుమంచి చంద్రశేఖర్ శర్మ, రాజా గౌతమ్ శర్మ తెలిపారు. రేపు మహత్ సుదర్శనం హోమం, సామూహిక కుంకుమార్చన ఈ నెల 17న శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరగనుందని, భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశామని శ్రీ 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 జయ సీతారామచంద్ర స్వామి దేవస్థానం గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు ఉత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలిపారు. నగరంలోని కోదండ రామాలయంలో గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో గోపూజ వైభవంగా నిర్వహించారు. గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో నగరంలోని కోదండ రామాలయంలో గోపూజ కార్యక్రమం నిర్వహించారు. కోదండ రామాలయంలో రామనవమి ఉత్సవాల సందర్భంగా మొదటి రోజు గోపూజ కార్యక్రమంతో పలు పూజలు నిర్వహించారు. అందులో భాగంగా గోకుల్ గోసేవా సమితి ఆధ్వర్యంలో ఉత్సవాల సందర్భంగా గోపూజ జరిగింది. గోకుల్ గోసేవా సమితి అధ్యక్షులు రామ్మోహన్, శంకర్, మూడ శ్రీనివాస్, పాపిని సతీష్ తదితరులు పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని శ్రీ అభినవ శబరిమల ధర్మశాస్త్ర హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవస్థానంలో కేరళ మలయాళ నూతన సంవత్సర విషు సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. మోర్తాడ్లో ఉదయం అయ్యప్ప స్వామివారికి పంచామృత అభిషేకం, అలంకరణ, సాయంత్రం ప్రదోష పూజ, అష్టోత్తర శతనామ పూజ, శ్రీ విష్ణు సూక్త, శ్రీ రుద్ర సూక్త పారాయణములు, నివేదన, హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాద వితరణ, అయ్యప్ప శరణుఘోష మొదలగు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు గంగా ప్రసాద్ దీక్షితులు, రాజగౌతమ్ శర్మ, మణిదీప్ శర్మ, సునీల్ శుక్ల, హృషికేశ్ శర్మ, శితికంఠ శర్మ, ఆదిత్య జ్ఞాన్ శర్మ, షణ్ముఖ శర్మ, చంద్రహాస్ శర్మ, భాస్కర శర్మ, అయ్యప్ప భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వామియే శరణమయ్యప్ప. మోర్తాడు శ్రీ అభినవ ధర్మశాస్త్ర దేవాలయంలో అందరూ కూడా కమ్మర్పల్లి, మోర్తాడ్, ఏరగట్ల చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాల అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా అందరికీ కూడా స్వామి శరణం, స్వామి శరణం.
నగర శివార్లోని రాజారాం స్టేడియంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల ఫుట్బాల్ క్రీడాకారులు ఎంపికలు నిర్వహించారు. నగర శివార్లోని నాగారంలో గల రాజారాం స్టేడియంలో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ పురుషుల ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సహాయ కార్యదర్శులు మహమ్మద్ అన్వర్, ఖలీలుద్దీన్, మహమ్మద్ ఫిర్దోస్ అహ్మద్, కోచ్ జావిద్ పాల్గొన్నారు. 15 तारीख को और नागाराम ग्राउंड में सीनियर इंटर डिस्ट्रिक्ट सिलेक्शन रखा गया. उसमें पूरे बच्चे सिलेक्शन को आए और टीम करीमनगर टूर्नामेंट सीनियर इंटर डिस्ट्रिक्ट है. ఆర్మూర్ పట్టణంలోని ప్రఖ్యాతిగాంచిన నవనాథ సిద్ధులగుట్టపై సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఉదయం నుండే భక్తులు శివాలయంలో బారులు తీరారు. నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి పల్లకి సేవ రామాలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాల మధ్య కన్నుల పండుగగా కొనసాగింది. అనంతరం దాతల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. సందర్భంగా ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ ప్రతి సోమవారం సిద్ధులగుట్టపై గల ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శ్రీరామనవమి వేడుకలు సిద్ధులగుట్టపై గల రామాలయంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, సీతారాముల కళ్యాణాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సీతారామచంద్రుల కళ్యాణాన్ని వీక్షించాలని అన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుండి మే 2 వరకు నిర్వహించే 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్షిస్తూ ఇటీవల నిర్వహించిన 10వ తరగతి ఇంటర్ పరీక్షల మాదిరే అందరూ అధికారులు పకడ్బందీగా సమన్వయంతో పరీక్షలు నిర్వహించాలన్నారు. సందర్భంగా మాట్లాడుతూ ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు 2 సెషన్లలో పరీక్షలు జరుగుతాయని అన్నారు. జిల్లాలో 10వ తరగతికి సంబంధించి 923 మంది విద్యార్థులు, ఇంటర్మీడియట్కు సంబంధించి 1444 మంది విద్యార్థులు ఓపెన్ పరీక్షలు రాయనున్నారని అన్నారు. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో 2 కేంద్రాలు బాన్స్వాడ, 1 కేంద్రం ఎల్లారెడ్డి, మరో 2 కేంద్రాలు కామారెడ్డిలో ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ పరీక్షలకు 6 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, అందులో బాన్స్వాడలో 1, ఎల్లారెడ్డిలో 2 కాగా మిగతా 4 కేంద్రాలను కామారెడ్డిలో ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా విద్యాధికారి రాజు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ లింగం, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం, డిపో మేనేజర్ ఇందిర, తపాలా, పోలీస్, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, వైద్య ఆరోగ్య శాఖల నుండి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు చూద్దాం. వికసిత్ భారత్ మన సంకల్పం ఆప్కి బార్ 400 పర్ ఈ రోజు బాసర్లోని పోలింగ్ బూత్లో 263లో ఇంటింటికి నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి కార్యక్రమం ఇంటింటికి వివరించడం జరిగింది. కార్యక్రమంలో నరసింగరావు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్నల సాయినాథ్, అలాగే సాయి కృష్ణ, పోలింగ్ బూత్ ఏజెంట్ ఆకుల దేవేందర్ కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓబీసీ వైస్ చైర్మన్ బండి ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారంగా 2024 పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా నియమించిన ఓబీసీ రాష్ట్ర చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్కి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్లకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ నాయకులు రఘునాథ్ కాకా కుటుంబంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కాకా కుటుంబం అంటేనే సేవకు మారుపేరు. తండ్రి కాకా వెంకటస్వామి ట్రస్ట్ పేరు మీద గడ్డం వినోద్, వివేక్ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ పర్సన్ జక్కుల శ్వేత, మాజీ టౌన్ ప్రెసిడెంట్ కంకంటి శ్రీనివాస్, డీసీసీ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తొంగల మల్లేష్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నేషనల్ మండల్ కొమ్ము రాజన్న, రాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ రాము నాయక్, మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఎండి గౌస్, కౌన్సిలర్స్ నీలికృష్ణ, మాటూరి మధు, కొమ్ము సురేష్, బీసీ సెల్ జిల్లా కో చైర్మన్ బండి లక్ష్మణ్, టౌన్ మహిళా మాజీ అధ్యక్షులు సత్యవతి ఎస్, చుంచు వెంకటలక్ష్మి, స్వరూప తదితరులు పాల్గొన్నారు. నేను ప్రజెంట్గా ఇప్పుడు ఓబీసీఎల్ రాష్ట్ర వైస్ చైర్మన్గా ఉన్నాను. నేను జిల్లా అధ్యక్షుడిగా 2 సార్లు చేసిన, ఉమ్మడి జిల్లాలో కూడా చేసిన. పార్టీ నన్ను గుర్తించి ఇలా పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ పదవి రావడానికి మా రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు
విజయవాడ పార్లమెంట్ పరిధిలో గల ఇరుకులపాయకు చెందిన అనిల్ కుమార్ అనే వ్యక్తి ఆదిలాబాద్ నుండి ఇరుకులపాయ వరకు 950 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ దేశంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు వారి లంచగొండితనం ప్రోత్సహించేవారు కుటుంబ సభ్యులను, వారి లంచగొండి బినామీలను భారత శిక్షా స్మృతిలో మార్పులు చేసి చట్ట ప్రకారం అంటూ పాదయాత్ర చేస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం పార్లమెంట్ నుంచి, ఆంధ్రలోని విజయవాడ పార్లమెంట్ నుంచి 2 చోట్ల నుండి పోటీ చేస్తున్నారు అంటూ ప్రజలందరూ నాకు ఓటు వేయాలి, ఓటు వేసి గెలిపించాలని, మీరు నాకు వేయబోయే ఓటు అవినీతిపై యుద్ధం చేయడానికి ఆదిలాబాద్ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు పాదయాత్ర చేస్తూ ప్రజలందరికీ మీరు లంచం ఇవ్వద్దు, తీసుకోవద్దు అని తెలిసేలాగా చేస్తున్నారు. పెనుగంగ ఆదిలాబాద్ పెనుగంగ దగ్గర నుంచి నా పాదయాత్ర స్టార్ట్ చేశాను. నా పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ చివర ఇరుకులపాయ దాకా సాగుతుందండి. నా పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా లంచగొండి ప్రభుత్వ అధికారులు, అవినీతి రాజకీయ నాయకులు, దేశాన్ని కొల్లగొడుతున్న బడా కాంట్రాక్టర్లు, వీళ్ళు చేస్తుంది దేశద్రోహం. ఈ దేశద్రోహుల్ని నేను నా మనసులో ఏమనుకుంటున్నానంటే ఈ దేశద్రోహుల్ని నేను చంపేద్దాం అనుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశవ్యాప్తంగా రైతులను ఆదుకునే ఏకైక ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఆర్మూర్ పట్టణంలోని సప్తగిరి ఫంక్షన్ హాల్లో బీజేపీ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్. గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మంత్రులు ఫోన్ ట్యాపింగ్ చేశారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. అవకాశం ఇవ్వండి, సిరికొండ మండలాన్ని సస్యశ్యామలం చేస్తా. సిరికొండలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమీక్షలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, పాల్గొన్న ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్గా ఇందుప్రియ ఏకగ్రీవ ఎన్నిక. మొత్తం 50 మంది సభ్యులకు గాను 28 మంది సభ్యులు ఇందుప్రియకు చేతులెత్తి మద్దతు తెలపగా ఆర్డీఓ ప్రకటన. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అబద్ధాలు చెప్పి మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ కార్మికుల సమస్యలపై అధ్యయనం చేసింది. దుబాయ్లో తెలంగాణ ప్రవాసుల సమ్మేళనంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. అయ్యప్ప సేవా సమితి సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటాం. నగరంలోని మిర్చి కాంపౌండ్ ఎమ్మెల్యే ధన్పల్ నివాసంలో అయ్యప్ప సేవా సమితి భక్తులకు ఐడి కార్డుల ఆవిష్కరణ. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై బీజేపీలో చేరుతున్నారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సమక్షంలో గొట్టుముక్కలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరిక. రాష్ట్రంలో కాంగ్రెస్లోకి వెళ్లిన అవినీతి పరులు సత్య హరిశ్చంద్రుల్లాగా మాట్లాడడం హాస్యాస్పదం. హైదరాబాద్లో బీఆర్ఎస్ సమావేశంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతులకిచ్చిన మాట తప్పిన అబద్ధాల అరవింద్ను ఓడిద్దాం. ఎన్ఆర్ భవన్లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.